'కుబేరా' మూవీ నిజంగా జరిగిందని మీకు తెలుసా? అంటే మూవీ అంతా కాదు. మూవీ స్టార్టింగే ఉంటుంది కదా! ఆ పెట్రోల్ దొరుకుతుంది. నిజంగా అంత పెట్రోల్ దొరికింది ఇండియాలో. అవును. మన అండమాన్ ఏరియాలో రీసెంట్‌గా జూన్‌లో ఒక 2,00,000 లీటర్ల క్రూడ్ ఆయిల్ దొరికిందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మొన్న మేలోనే పెట్రోలియం మినిస్టర్ హర్షదీప్ సింగ్ గారు మనం ఏదో కొత్తగా ఒక ఇన్వెంట్ చేయబోతున్నాము. మనకు ఈజీగా వచ్చిందని చెప్పారు. అరౌండ్ 2022 ఆ టైంలో ఇండియా అనుకుందనమాట. మనం ఎంతకాలం బయట డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇండియన్ సైంటిస్ట్ అందరూ రీసెర్చ్ చేశారు. అయితే అండమాన్ ఐలాండ్స్ అవి దిగువన ఆ సౌత్ ఏరియాలో ఇండోనేషియాలో, వియత్నాంలో అలా వేరే కంట్రీస్ ఎంతెంత పెట్రోల్ అయితే ఉందో ఇక్కడ కూడా అంత క్రూడ్ ఆయిల్ దొరుకుతుందని వాళ్ళు అంచనా వేశారు. వాళ్ళ భూమి లోపల సుమారు ఒక 5,000 ఫీట్లు తవ్వితే అక్కడ వాళ్ళకి సిగ్నల్ అయిందనమాట పెట్రోల్ ఉంది అని. దీన్ని కనుక మనం వాడుకోగలిగితే మనకి పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, మనకి ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఎకానమీ పెరుగుతుంది అండ్ మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇబ్బంది ఉంది. మనం మాట్లాడుకునే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆ ఏరియా అంతా కొంచెం సెన్సిటివ్ ఏరియా అనమాట. అక్కడ మనుషులు కానీ జీవరాశులు కానీ అన్ని డ్యామేజ్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఈ ప్రాసెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. సుమారు 10,000 కోట్ల దాకా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. సో అన్ని ఆస్పెక్ట్స్ సాటిస్ఫై అయ్యేలా చూసుకొని మనం డిగ్నింగ్ స్టార్ట్ చేయాలి. దానికి కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. అది కనుక వాడుకలోకి వస్తే ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.